శోభచంద్ర బాడీ గురించి ఆలోచిస్తూ అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. మమ్మీ ఏంటి మమ్మీ, అసలు భయం అనే ఎరగని దానివి నువ్వు ఇంతలా వణికిపోతున్నావు? ఏమైంది నీకు? రేపే చెర్రీ కేసు కోర్టులో రానుంది మమ్మీ. ఇప్పుడు ఆ లిల్లీ కనుక నోరు విప్పిందంటే మన పరిస్థితి ఏంటో అర్థమవుతోందా అని నక్షత్ర టెన్షన్ పడుతూ ఉంటే, ఆ లిల్లీ నోరు విప్పదు, నేను చూసుకుంటాను అని అపూర్వ అంటుంది. ఏమో మమ్మీ, మన టైం బాగోలేదు కదా, మరి అలాంటప్పుడు లిల్లీ కనుక నోరు విప్పితే ఒక్కసారి ఆలోచించు అని నక్షత్ర అంటుంది. అవును, శోభక్క బాడీ కూడా దొరికింది. ఇప్పుడు నా టైం అసలే బాగోలేదు కదా, లిల్లీని కూడా కొంచెం జాగ్రత్తగా వార్నింగ్ ఇచ్చి వస్తే బాగుంటుంది అని అపూర్వ వెళ్తూ ఉంటే, మమ్మీ నేను కూడా వస్తాను, అదే భయపడుతూ ఉంటే నేను చూడాలి మమ్మీ అని నక్షత్ర అపూర్వ వెళ్తూ ఉంటే, భూమి వెంటనే గమనించుకొని గగన్కి కాల్ చేస్తుంది. ఏమైంది గగన్, ఎందుకు అలా ఉన్నావని శారద అడుగుతూ ఉంటే, ఒక్క సాక్ష్యం దొరికితే చెర్రీని బయటికి తీసుకురావచ్చు, అది ఎలా అని ఆలోచిస్తున్నాను అని చెప్తుంటే, అప్పుడే భూమి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. హలో, హూ ఈజ్ దిస్ అని గగన్ అడుగుతూ ఉంటాడు. బావా అని భూమి మాట్లాడుతూ ఉంటే, ముందు ఫోన్ పెట్టే, నేను అసలే టెన్షన్లో ఉన్నాను, ఇంకేం మాట్లాడకు అని గగన్ ఫోన్ పెట్టేస్తూ ఉంటే, బావా ఒక్కసారి నేను చెప్పేది విను అని భూమి అరుస్తూ ఉంటుంది. నువ్వేం చెప్తావో నాకు తెలుసు అని గగన్ అంటే, బావా ఇలా మిస్అండర్స్టాండింగ్ చేసుకోబట్టే నువ్వు అక్కడున్నావు, నేను ఇక్కడ ఉన్నాను. అపూర్వ కారుకి ట్రాకర్ పెట్టాం కదా, వాళ్ళు లిల్లీ దగ్గరికే బయలుదేరారు, అందుకే కాల్ చేశాను అని భూమి చెప్పగానే వెంటనే గగన్ మొబైల్లో చెక్ చేసుకొని, భూమి యు ఆర్ కరెక్ట్, నువ్వు చెప్పింది నిజమే, నేను ఇప్పుడే అక్కడికి వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుందాను, ఇద్దరం కలిసి వెళ్దాం అని గగన్ చెప్తాడు. అమ్మ గేమ్ వాళ్ళు స్టార్ట్ చేశారు, నేను ఏం చేస్తాను అని గగన్ వెళ్తూ ఉంటే, జాగ్రత్త అని శారద చెప్తుంది. గగన్ కార్ డ్రైవ్ చేస్తుంటే భూమి గగన్నే చూస్తూ ఉంటుంది. ఎందుకలా చూస్తున్నావు, చూడకని గగన్ అరుస్తూ ఉంటే, నేను చూస్తే తప్పేంటి బావా, నువ్వు ముందు రోడ్డు చూసి కారు నడుపు బావా అని భూమి అంటే, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది చూడకు అని గగన్ అరుస్తూ ఉంటాడు. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తుంటే, అపార్థం చేసుకుంటుంటే నాకు కూడా ఇబ్బందిగానే ఉంది బావా అని భూమి అంటుంది. అబ్బా జస్ట్ స్టాప్ ఇట్, మాట్లాడకుండా కూర్చో అని గగన్ అంటాడు. ఈ లోపల స్పీడ్ బ్రేకర్ రావటంతో భూమి గగన్ పై పడిపోతుంది. ఎందుకలా మీద పడిపోతున్నావు అని గగన్ అరుస్తూ ఉంటే, చూడు బావా, ఇప్పుడు కూడా నీదే తప్పు, నువ్వు స్పీడ్ బ్రేకర్కి బ్రేక్ వేయటం వల్ల నేను నీపై పడిపోతే నువ్వు నన్ను తప్పు పడుతున్నావు, ఎప్పుడు నన్నే తప్పు పడుతూ ఉంటావా బావా అని భూమి అంటే, జస్ట్ స్టాప్ ఇట్, ఏం మాట్లాడకని గగన్ అరుస్తూ ఉంటాడు. మనం ఏం సర్దుకున్నా ఈ 4 అడుగుల్లోనే, ఎంత దూరం జరిగినా ఈ 4 అడుగుల్లోనే కూర్చోవాలి బావా అని భూమి చెప్తుంది. ఈ లోపల లిల్లీ అన్నం ప్లేట్ని రౌడీల ముఖంపై విసిరి కొట్టి పారిపోతూ డోర్ని ఓపెన్ చేయగానే అపూర్వ నక్షత్ర వస్తారు. మనం ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే ఇది పారిపోయి ఉండేది మమ్మీ అని నక్షత్ర అంటుంది. వెంటనే అపూర్వ లిల్లీ చెంప పగలగొట్టి, మీ నాన్నని చంపేస్తానని బెదిరించిన నువ్వు పారిపోవడానికి ప్రయత్నిస్తావా, రేపు కోర్టులో నేను చెప్పమన్నట్లు చెప్పలేదనుకో, నీ ప్రాణాలతో పాటు మీ నాన్న ప్రాణాలు కూడా పోతాయి అని అపూర్వ వార్నింగ్ ఇస్తూ ఉంటే, వద్దు మా నాన్నని చంపద్దు, మీరు చెప్పమన్నట్లే చెప్తానని లిల్లీ అంటుంది. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి అని వార్నింగ్ ఇచ్చి మరీ అపూర్వ నక్షత్ర బయలుదేరి వెళ్తారు. అయితే భూమి గగన్ ఇద్దరు కూడా కార్ని పక్కగా ఆపుకొని అపూర్వ నక్షత్ర వెళ్తూ ఉంటే మొత్తం గమనించుకుంటూ ఉంటారు. చూసావా బావా, ఖచ్చితంగా లిల్లీ లోపలే ఉంటుంది అని భూమి అంటుంది. లోపల అపూర్వ సెక్యూరిటీని పెట్టి ఉంటుంది, వాళ్ళని తప్పించుకొని లిల్లీని తీసుకురావాలి అని గగన్ అంటాడు. అవునా బావా, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని భూమి అంటుంది. నేను వెనుక డోర్ నుండి గోడ దూకి వెళ్తాను, నువ్వు ఇక్కడి నుంచి వచ్చేసేయ్ అని గగన్ చెప్తుంటే, భూమి నవ్వుతూ, చూసావా బావా, మన ఇద్దరి ఆలోచనలు ఒక్కటే, నేను గోడ దూకి వస్తే మాత్రం తప్పు పట్టావు, నువ్వు ఇప్పుడు గోడ దూకి వెళ్తానని చెప్తున్నావు అని భూమి అంటుంది. ఏంటి, నువ్వు ఆపుతావా, ముందు ప్లాన్ ఏంటో చెప్పు అని గగన్ అంటాడు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కానీ నాకు తాయిలం కావాలి బావా అని బుగ్గ మీద ముద్దు పెట్టమని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ నీ పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని గగన్ అంటే, ఊరికే ఎందుకు చెప్తాను బావా, నేను చెప్పను, ముద్దిస్తేనే చెప్తాను అని భూమి అంటే, అయితే నేను వెళ్తానని గగన్ కారు దిగుతూ ఉంటాడు. వద్దు వద్దు నేను చెప్తానని భూమి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. ఆ, ఏదో ఉందిలే అని గగన్ అంటే, బావా అదేదో నవ్వుతూ చెప్పొచ్చు కదా, మీ తమ్ముడిని కాపాడడం కోసం నేను ఇలా వచ్చాను బావా, ఐడియా చెప్పినందుకు థ్యాంక్స్ చెప్పొచ్చు కదా అని భూమి అంటే, సరేలే థ్యాంక్స్ అని గగన్ అంటే, అబ్బా ఈరోజు ఫుల్ మీల్స్ తిన్నంత హ్యాపీగా ఉంది బావా అని భూమి అంటుంది. సరే వేషాలు వేయకుండా ఇక్కడే కూర్చో, నేను వెళ్తున్నానని గగన్ అంటాడు.
గగన్ ముఖానికి మంకీ క్యాప్ పెట్టుకొని దొంగలాగా లోపలికి వచ్చి రౌడీలను కొమ్మేసి నేరుగా లిల్లీ దగ్గరికి వెళ్తారు. హే ఎవరు నువ్వు అని లిల్లీ భయపడిపోతూ ఉంటే, నిన్ను చంపడానికి నన్ను అపూర్వ పంపించింది, అందుకే చంపటానికి వచ్చాను అని గగన్ కత్తి చూపిస్తూ ఉంటాడు. నేను నమ్మను, నన్నెందుకు చంపమని పంపిస్తుంది అని లిల్లీ పరుగులు పెడుతూ ఉంటుంది. ఏయ్ నేను నిన్ను చంపటానికే వచ్చాను ఆగు అంటూ గగన్ కత్తి చూపిస్తూ పడవటానికి వెంట పడుతూ ఉంటాడు. లిల్లీ పరుగులు పెడుతూ భూమి దగ్గరికొచ్చి, భూమి నన్ను కాపాడు అని వేడుకుంటూ ఉంటుంది. ఏమైందని భూమి అంటే, అదిగో వాడెవడో నన్ను చంపడానికి వస్తున్నాడు అని మంకీ క్యాప్ ముసుగు పెట్టుకొని వస్తున్న గగన్ని చూపిస్తూ ఉంటుంది. నేనున్నాను, నేను చూసుకుంటానంటూ, రేయ్ ఎవర్రా నువ్వు అని భూమి చీర కొంగుని నడుముకి బిగించి మరీ గగన్ని నిలదీస్తూ ఉంటుంది. నేను చంపటానికి వచ్చానని గగన్ అంటే, ఆడపిల్లలంటే నీకు అలుసైపోయారా, నేను నిన్ను వదలనురా అని భూమి అంటే, ఏంటి రేకి అని మాట్లాడుతున్నావు అని గగన్ అంటే, అవునరా, రారా పోరా ఇలాగే మాట్లాడతానురా, నిన్ను వదలనురా అంటూ కర్ర తీసుకొని మంకీ క్యాప్ పెట్టుకున్న గగన్ని కుమ్మేస్తూ ఉంటుంది. ఏయ్ నిజంగా కొడుతున్నావా, ఇదంతా నాటకం కదా అని గగన్ మెల్లగా చెప్తున్నా కూడా భూమి కొడుతూ ఉంటుంది. నోరు ముయ్యరా, నన్ను కాదని చెప్పి తారతో తిరుగుతావా, నిన్ను ఇలాగే కొట్టాలి అని భూమి కర్రతో కొమ్మేస్తూ ఉంటుంది. నీకెలా తెలుసు అని గగన్ అంటే, నాకు అన్నీ తెలుసురా, ఆడపిల్లని చంపేద్దామని వస్తావా అని భూమి కర్రతో బాగా కొడుతూ ఉండటంతో గగన్ అక్కడ నుండి పరుగులు పెట్టి పారిపోతాడు. రేయ్ లిల్లీ జోలికే కాదు, ఏ ఆడపిల్ల జోలికి వచ్చినా నేను ఇలాగే కొడతానురా అంటూ భూమి చిటికెలు వేస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. థ్యాంక్స్ భూమి, నన్ను కాపాడినందుకు అని లిల్లీ అంటే, చూడు మా చెర్రీ కూడా చాలా మంచివాడు, అసలు చెర్రీ నీతో తప్పుగా ప్రవర్తించలేదు కదా, అసలు ఏం జరిగిందో చెప్పు, అసలు వాడు నిన్నెందుకు చంపాలనుకున్నాడు అని భూమి ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటే, అప్పుడు నన్ను చంపమని పంపించిందంట అని లిల్లీ చెప్తుంది. చెప్పు చెర్రీ గురించి నిజం చెప్పు, అసలు ఏం జరిగింది అని భూమి అడగటంతో, చెర్రీ నాతో తప్పుగా ప్రవర్తించలేదు, అపూర్వ మా నాన్నని చంపుతానని నన్ను బెదిరించింది అని లిల్లీ చెప్తుంది. అప్పుడే గగన్ ఏమీ తెలియనట్లు, హలో హాయ్ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు అంటూ నొప్పులు భరిస్తూ అక్కడికి వస్తాడు. తను నిజం చెప్తుంది బావా అని భూమి అంటుంది. అవును, చెర్రీ విషయంలో నన్ను అబద్ధం చెప్పమంది, లేకుంటే మా నాన్నని చంపేస్తానని చెప్పింది, కానీ అపూర్వ ఇప్పుడు ఇంకో కొత్త ప్లాన్ వేసింది, నన్ను చంపేస్తే మర్డర్ కేసులో చెర్రీ జీవితాంతం బయటికి రాకూడదని నన్ను చంపడానికి మనిషిని పంపించింది అని లిల్లీ చెప్పటంతో, అప్పుడే సమయానికి భూమి వచ్చి నన్ను కాపాడింది అని లిల్లీ చెప్తుంది. ఏంటి నువ్వా కాపాడింది అని గగన్ అంటే, అవును బావా నేనే కాపాడాను బావా, వాడిని కొట్టి తరిమేశాను అని భూమి చెప్తుంటే, హో నైస్ అని గగన్ ఏమీ తెలియనట్లు చెప్తూ ఉంటాడు. చూడు చెర్రీ గురించి నువ్వు కోర్టులో నిజం చెప్పాలి, అపూర్వకి శిక్ష పడేలా చేయాలి అని గగన్ భూమి నచ్చ చెప్తూ ఉంటారు. అప్పుడు మీ నాన్నని కూడా కోర్టే కాపాడుతుంది, పైగా అపూర్వకి ఆ కేసులో శిక్ష కూడా పడుతుంది అని గగన్ భూమి చెప్పడంతో, అలాగే చెప్తానని లిల్లీ అంటుంది. అయితే అపూర్వకి నిజం తెలిసిపోతుంది కదా లిల్లీ తప్పించుకున్న విషయం, అప్పటి వరకు ఎలా బావా అని భూమి అంటే, అప్పటి వరకు మన గెస్ట్ హౌస్లో లిల్లీని భద్రంగా మనమే దాచిపెడదాము అని గగన్ చెప్తాడు. అలాగేనని భూమి అంటుంది. లిల్లీ కారు ఎక్కుతూ ఉంటే, నువ్వు నన్ను నిజంగానే చాలా గట్టిగా కొట్టావు, చాలా నొప్పెడుతోంది తెలుసా అని గగన్ అంటే, కావాలనే కొట్టాను బావా, ఐడియా ఎలా ఉంది అని భూమి అంటుంది. రండి రండి త్వరగా అని లిల్లీ పిలవడంతో ఇద్దరు కారు ఎక్కేస్తారు. ఈ పసరు మందుని ఆయనకిస్తే శారద పెట్టిన మందుని కక్కేస్తాడని గోరింటాకు చెప్పింది కదా అని పసరు మందు జ్యూస్ని కేపీకి తాగించేస్తుంది. ఇక అది తాగగానే కేపీకి వామిటింగ్ అవుతూ ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఆయన కక్కేశాడు, శారదకి శాశ్వతంగా దూరం అయిపోతాడు అని మీరా చాలా సంతోషపడుతూ ఉంటుంది. తెల్లవారి గెస్ట్ హౌస్కి రాగానే రౌడీలు స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటారు. లిల్లీ తప్పించుకుందని అపూర్వ వాళ్ళ చెంపలు పగలగొడుతూ, ఖచ్చితంగా ఆ గగన్ గాడే వచ్చి తీసుకువెళ్ళి ఉంటారు, నేను వదిలిపెట్టను అని అపూర్వ రగిలిపోతూ ఉంటుంది. తర్వాత ఏంటి మీరా నన్నెందుకు శారద ఇంటికి తీసుకొచ్చావని కేపీ అడుగుతూ ఉంటే, చూడు మా ఆయనకి నువ్వు మందు పెట్టావు కదా, నేను పసరు మందు తాగించేసి దాన్ని కక్కించేశాను, పుదీనా జ్యూస్ అని చెప్పి ఆయనకి పసరు మందు తాగించేశాను అని మీరా వచ్చి గొడవ చేస్తూ ఉంటే, నాకు అలాంటి బుద్ధులేమీ లేవు మీరా, ముందు ఇదిగో హారతి తీసుకో అని శారద హారతి కళ్ళకద్దుకోమని చెప్తుంటే, నేను దీన్ని ఆర్పివేస్తాను, మా ఆయన నీకు దక్కాలనే కదా ఇలా పూజ చేస్తున్నావు అని హారతిని ఆర్పివేస్తుంది. అయ్యో మీరా
చెర్రి బయటికి రావాలని పూజ చేసి మొక్కుకున్నాను. అదే ఈ హారతి అని శారద చెప్పటంతో, ఈ విషయం ముందే చెప్పాలి కదా అని మీరా మళ్ళీ కర్పూరం వెలిగించి కళ్ళకద్దుకుంటూ ఉంటుంది. హే లిల్లీ, భూమి ఇంకా నిద్రపోతున్నారు. అపూర్వకి లిల్లీ తప్పించుకుందని తెలిసిపోయి ఉంటుంది. ఈ గెస్ట్ హౌస్కే వస్తుంది కాబట్టి 10 నిమిషాల్లో రెడీ అవ్వండి, మనం కోర్టు దగ్గరికి వెళ్దాం అని గగన్ చెప్తుంటే, మరి నాకు డ్రెస్సులు అని లిల్లీ అంటుంది. ఆ గదిలో మా చెల్లి పూరి డ్రెస్సులున్నాయి, వెళ్ళి వేసుకో అని గగన్ పంపిస్తాడు. మరి బావా నాకు అని భూమి అంటే, మన గది అని గగన్ అనగానే, బావా ఏంటి మన గదా అని భూమి చాలా సంతోషపడుతూ ఉంటే, ఇది నా గెస్ట్ హౌస్, నా గది, ఆ గదిలో ఉన్నాయి, వెళ్ళి వేసుకోపో అని భూమి వెళ్ళు వెళ్ళు అని గగన్ పంపిస్తూ ఉంటాడు. ఇదేదో నవ్వుతూ చెప్పొచ్చు కదా బావా అని భూమి వెళ్ళి చీరని చుట్టుకొని వస్తుంది. అదేంటి భూమి, డ్రెస్ వేసుకురాకుండా ఇలా చీర చుట్టుకు వచ్చావని గగన్ అడుగుతూ ఉంటే, అదే బావా వెనక లేస్ కడతావా అని భూమి అడుగుతూ ఉంటే గగన్ షాకింగ్గా వింటూ ఉంటాడు.